స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం గత కొద్ది నెలలుగా కసరత్తు చేస్తున్నారు జక్కన్న. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చేశారు. సింహాన్ని లోపల బంధించేసి ఆ సింహం పాస్పోర్ట్ తీసుకుని బోన్ లో సీజ్ చేసేశారు. అంటే ఇక్కడ సింహం ఎవరో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును, మహేష్ బాబు రాజమౌళి కాంబోతో తెరకెక్కుతున్న మూవీని ఇటీవలే సీక్రెట్ గా లాంఛనంగా ప్రారంభించారు. ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవి బయటకు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు రాజమౌళి. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. అయితే గతంలోనూ సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోన్లో లాక్ చేసినట్టు అర్థం వచ్చేలా వీడియోను షేర్ చేశారు. మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు, బడ్జెట్ ఎంత, ఎవరెవరు నటించబోతున్నారు, ఇలా SSMB 29 గురించి ఎలాంటి అప్డేటు ఇవ్వని జక్కన్న తాజాగా అయితే బాంబు పేల్చేశారు. సింహాన్ని జైల్లో లాక్ చేసినట్టు అర్థం వచ్చేలా ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇందులో పాస్పోర్ట్ కూడా ఉండడంతో మహేష్ బాబు పాస్పోర్ట్ ను జక్కన్న లాక్కొనుంటారని అభిమానులు అనుకుంటున్నారు. దీంతో రాజమౌళి సినిమా అయ్యే వరకు ఫారెన్ ట్రిప్లు, విహారయాత్రలు అన్నీ కట్టేనంటూ ఫ్రెండ్స్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఏడాదికి మినిమం 3-4 ఫారెన్ ట్రిప్పులు వేస్తారు. అయితే రాజమౌళి సినిమా అంటే మినిమం 3-4 ఏళ్లు డేట్స్ కేటాయించాలి. ఇప్పుడు మహేష్ పాస్పోర్ట్ లాక్కోవడం చూస్తుంటే ఆయన్ను లాక్ చేశారని అర్థమవుతోంది. ఇప్పటి నుంచి మహేష్ షెడ్యూల్స్ అన్నీ కూడా రాజమౌళి చేతిలో ఉంటాయన్నమాట. ఇక ఈ వీడియోకు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననంటూ పోకిరి డైలాగ్తో రిప్లై ఇచ్చారు మహేష్. మరోవైపు ఆశ్చర్యకరంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా రిప్లై ఇచ్చారు. రాజమౌళి షేర్ చేసిన వీడియో కింద ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తంగా మహేష్ రాజమౌళి చిత్ర షూటింగ్ ప్రారంభమైందనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రియాంక రావడంతో మహేష్ సినిమా కోసమే ఆమె ఇక్కడికి వచ్చారంటూ కామెంట్స్ వినిపించాయి. చివరకు అదే నిజమైందంటున్నారు. ఇక ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన దోమకొండ ఆలయానికి కూడా వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతానికి SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే రాజమౌళి అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆఫ్రికాలో కూడా జరగనుంది. జంతువులకు సంబంధించిన కళ్ళు చెదిరే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయట. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.